31వ అధ్యాయం కల్కి ధర్మం ఆవశ్యకత. కల్కి ధర్మం ప్రయోజనాల గురించి, అది మనిషికి, సమాజానికి, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆత్మోన్నతి వైపు ఏ విధంగా పయనింపజేస్తుంది అన్న అంశాల గురించి అక్కడక్కడ చర్చిస్తూ వచ్చాం. ఇప్పుడు మీ జీవితాలను పూర్తిగా మార్చివేసే విధంగా, మానసిక ఆధ్యాత్మిక పదంలో అత్యున్నత స్థితికి తీసుకెళ్లే విధంగా, మీ కోరికలు తీరటమే కాదు, మానసిక పరిపక్వత లభింపజేయటమే కాదు, జీవన్ముక్తి కలిగే విధంగా కల్కి ధర్మం లోతుల్లోకి ఇంకా తరించుకుంటూ వెళ్ళిపోదాం. ఆ లోతుల్లోకి వెళుతున్నప్పుడు జరిగేదేమిటి, మనమేమిటో ఇంతకు ముందు తెలుసుకున్న దానికన్నా ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. మనల్ని మనం స్పష్టంగా చూసుకోగలుగుతాం. ఇతరుల్ని కూడా సమదృష్టితో అర్థం చేసుకోగలుగుతాం. కల్కి మనలో ప్రవేశించటానికి మనసును శుద్ధి చేసి, నిర్మలమైన, నిరాడంబరమైన రంగులతో అలంకరించి పవిత్ర క్షేత్రంగా రూపొందించగలుగుతాం. అసాధ్యాన్ని సాధ్యం చేసే అపురూప స్థితికి చేరుకుంటాం. కల్కి ధర్మం అడుగడుక్కి జీవితాలను తరచి చూస్తుందని మీరు అర్థం చేసుకొని ఉంటారు. మన జీవితాల్లో డబ్బుకు గల స్థానాన్ని గురించి కల్కి ధర్మం ఏమి చెబుతున్నది? ఆధ్యాత్మిక అధికారాన్ని ఏ విధంగా విశదీకరిస్తున్నది? అసలు మన దేశం అన్ని రంగాల్లో చాలా హీనస్థితిలో ఉన్నదన్న సత్యం బాధకరంగా ఉన్నా మనమందరం గుర్తుంచుకోవాలి. కల్కి ధర్మంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఈ గుర్తింపుతో ప్రారంభమవుతుంది. మన నిత్య జీవితంలో, నడవడికలో, సంసార బంధాల్లో, దృక్పథంలో, మనిషికి ఉండవలసిన సంబంధాల్లో ఈ హీనత్వం గోచరిస్తున్నది. భార్యాభర్తల మధ్య అనుబంధంలో, పెద్దలకు పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమపూరిత వాతావరణంలో, పౌరునికి దేశానికి మధ్య ఉండవలసిన భక్తి ప్రవృత్తుల్లో, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండవలసిన బాధ్యతల్లో, అన్ని రంగాల్లో కూడా ఈ హీనస్థితి గోచరిస్తున్నది. అసలు మన దేశం తత్వం ఏమిటి? మన దేశం ఎందుకు ఇంత నిద్రాన్న స్థితిలో ఉన్నది? దానికి కారణమేమిటి? ఆ నిద్ర స్థితి నుంచి తిరిగి ఎలా మెలకువ స్థితికి రాగలదు? నిద్ర మేలుకోవటానికి ఓ ఛాలెంజ్ కావాలి. మన వ్యక్తిగత జీవితం తీసుకున్నా సరే, కుటుంబ వ్యవస్థ తీసుకున్నా సరే, సామాజికంగా తీసుకున్నా సరే, దేశవ్యాప్తంగా తీసుకున్నా సరే, వ్యక్తిగతం నుంచి దేశ స్థాయి వరకు నిద్రాణమై ఉన్న స్థితి నుంచి కదలిక ఏర్పడాలంటే ఓ ఛాలెంజ్ని ఎదుర్కోవాలి. అంటే ఓ తీవ్ర పరిస్థితిని ఎదుర్కోవాలన్నమాట. ఆ తీవ్ర పరిస్థితిని ఓ సవాలుగా తీసుకోవాలన్నమాట. ఆ సవాలు నుంచే మానవునిలో ఆధ్యాత్మిక వికాసం ఆవిర్భవిస్తుంది. అలాంటి తీవ్ర పరిస్థితితో కూడిన సవాలు ఎప్పుడైతే లేదో అక్కడ సంఘర్షణ కానీ, ఉన్నతి కానీ, వికాసం కానీ ఉదయించటానికి అవకాశం లేదు. జీవితం సాదాసీదాగా, రుచిపచి లేకుండా గడిచిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తిగత జీవితం తీసుకున్నట్లయితే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఆర్థికంగానో ఇంకో రకంగానో ప్రతిరోజు లేకపోతే తరచూ అతని ఏదో సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు. అలా నిత్యం ఎదురయ్యే సమస్యలు సవాలు కింద రాదు. అది బతకడం కోసం మనిషి పడే తాపత్రయం. ఆ తాపత్రయంతో ఎదుర్కొనే ఇబ్బందులు, సర్వైవల్ క్రైసిస్, అవి సవాళ్ళ కింద తీసుకోరాదు. భార్యాభర్తల మధ్య అర్థాలు, అపార్థాలు, మనస్పర్ధలు, మనోపోరాటాలు పెరిగి ద్రవరూపం దాల్చి ఆ దాంపత్యము చిన్నాభిన్నమైపోయి దారుణమైన పరిస్థితి ఏర్పడిందనుకోండి, అదో సవాలు. ఉద్యోగ నిర్వహణలో ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ ఆ నిజాయితీని శాపంగా పరిణమించి తోటి ఉద్యోగులకి, పై ఆఫీసర్కు ద్వేషం పుట్టి వెన్నుపోటు పొడిచి ఆ ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడటమే కాకుండా సమాజంలో అవమాన పాలు కావాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, అదో సవాలు.